సో మనమైతే గణేష్ని పోతున్నాం ఆఫ్టర్ లాంగ్ టైం. మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసినాం. ఏం చేద్దామంటావు మరి? ఈడేమో ఆటో నడుపుతుండు. భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. అస్సలు భయం లేదు. వాడు చూడు, ఇది కదిలేలోపే చచ్చిపెట్టేట్టున్నాడు. అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు. బొట్టు లేని ఆడోళ్ళన్నా గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా. కమాన్, సరిగ్గా కూర్చో. డౌట్ చెప్పు. ఇప్పుడు తమిళ నుంచి వచ్చే అవసరం ఏముంది రా వినాయకుడి కోసం? ఫేమస్ దుల్పేట్. ఫేమస్ రా, అక్కడ దొరికితే కదా ఎందుకు వచ్చేవాళ్ళు అడగనుకున్నారు కదా. ఆ నుంచి దగ్గర రా, ఇంకా చాలా దూరం తమిళనాడు అంటే. దూల్పేట్ స్పెషలిస్ట్ కదా. దూల్పేట్ అంటే మనము దూల్పేట్ పోదామా, గణేశుని ఎత్తుకొనొద్దామా. మన గణేశుడు అది, మన గణేశుడు లోపల ఉంది. మన బండి రావాలి, బండి వస్తే మరి ఎందుకు నవ్వుతున్నాం మరి? మన గణేశుడు ఏందండి పెండింగ్? కలర్ వేయాలంటే సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకండి రా. ఏం చేసినాను ఆగమానికి లేట్ అవుతుంది మరి. ఆగమానికి ఏం లేదు, అమ్మని కొట్టేసినాం మనం. వినాయకుడు రెడీ అయిపోతే వెళ్ళిపోవడం రైటా. క్రేన్ ఏం అవసరం లేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇప్పుడు వేస్తే మనం పోతున్నాం, మన బయటికి పోతున్నాం. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. గణేష్ తీసుకునేప్పుడు వేస్తాను డిజైన్. ముందు వేస్తే ఖరాబ్ అవుతా అంటారా. ఇంజనీర్ సాబ్ ఫుల్లే బై మొక్క. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? యాక్చువల్లీ వచ్చేటప్పుడు మేము ఒక ఆటో తీసుకొచ్చాము. ఆటోలో రాలేదు వినాయకుడు. మళ్ళీ ఇంకోటి అది ఎక్స్చేంజ్ చేసేసి ఇంకో ఆటో తీసుకొచ్చినాము. వెళ్ళారు. ఈ ఆటోలో వస్తుంది మరి? ఇప్పుడు ఆటోలో వస్తుంది ఆటో 10 minutes వచ్చేస్తుంది. టైం లేట్ అయిపోయింది. ఇప్పటికి ఆగమని లేట్ అయింది. వర్షం వచ్చేది. ఏం కాదు, నాకు తెలిసి ఒక 1 hourలో మనం గణేష్ ఎక్కించేస్తాం. ఎక్కించేసి 1 hourలో మనం ఇంటికి బయలుదేరుతాం. ఆగమని అయితే స్టార్ట్ అవుతాం. 5,000 ఎవరికి కొట్టాలి? ఆగమనికి 5,000 కొట్టాలి. అది అన్న కొట్టమని చెప్పినాం. ఆగమని మన మామ చేయాలి. ఇప్పుడు అందరూ ఇప్పుడు మా గణేష్ పూజ అయిపోయింది. క్రేన్ ఏం అవసరం లేదు, చెప్పినాము ఆల్రెడీ. బండి The next day.